ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. వేణుస్వామి తప్పు మీద తప్పు చేస్తూ తనకొచ్చినటువంటి అవకాశాన్ని ఆయన చేజార్చుకున్నారు. ఆయనకి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేందుకు అవకాశం వచ్చినప్పటికీ బిగ్ బాస్ హోస్ట్గా ఉన్నటువంటి నాగార్జున కుటుంబం మీద ఆయన జోష్యం చెప్పి ఇప్పుడు ఆ అవకాశాన్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు వేణుస్వామిని ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు అంటూ వేణుస్వామిని టార్గెట్ చేసుకొని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వేణుస్వామి గారు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నారు. ఆయన తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. వేణుస్వామికి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేందుకు అవకాశం దక్కేది, కానీ వేణుస్వామి ఆ బిగ్ బాస్ హౌస్లో హోస్ట్గా ఉన్నటువంటి నాగార్జున గారి కొడుకు మీద, ఆయనకి కాబోతున్నటువంటి కోడల మీద జోష్యం చెప్పి వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకున్నారు. అలాగే ఆయన విమర్శల పాలయ్యారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కగా చూస్తున్నాం మనం. ఏంటి మేడం అసలు దీని మీద మీ విశ్లేషణ ఏంటి? మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే అసలు విషయం ఏంటంటే, ఈ నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ కంటే ముందు బిగ్ బాస్ లిస్టు బయటకు వచ్చింది. అంతకుముందు మీడియాలో వేణుస్వామి కూడా బిగ్ బాస్కి వెళ్తున్నాడు అని చెప్పి వచ్చింది, కానీ లిస్టులో ఆ పేరు లేదు. లేకపోయేసరికి ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ ఎంగేజ్మెంట్ ఏదైతే వాళ్ళు ప్రకటించారో ఎంగేజ్మెంట్ అయిందని ఫోటోలు రిలీజ్ చేశారో, వెంటనే నేను రేపు పొద్దున 11ంటికి జ్యోతిష్యం చెప్తాను అని చెప్పి. అంటే వేణుస్వామి గారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేందుకే వివాదాన్ని సృష్టించారంటారా? కాదు 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 8 ఈరోజు 8ంటికి రేపు 11ంటికి చెప్తాను అన్నారు. ఈ మధ్యలో ఈలోపు బిగ్ బాస్ లిస్ట్ వచ్చింది బయటికి. ఎప్పుడు వీళ్ళ ఎంగేజ్మెంట్కి ప్రకటించడానికి ముందు లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్లో ఆయన పేరు లేదు. అందుకని ఏం చేశాడు, బిగ్ బాస్లోకి వెళ్ళటానికని బరువు కూడా తగ్గాడు ఆయన. ఓకే, తగ్గినోడు మరి పేరు రాకపోయేసరికి ఏం ఆలోచించాడంటే, ఎట్లా నాగార్జున గారికి దృష్టిలో పడాలి అనే ఉద్దేశంతో, నాగార్జున గారైనా రికమెండ్ చేయకపోతారా అనే ఉద్దేశంతో ఏం చేశాడు అంటే, ఈరోజు రాత్రి నేను రేపు పొద్దున 11ంటికి చెప్తాను అన్నాడు. ఈలోపు ఈ మధ్యకాలంలో నాగార్జున దగ్గర నుంచి ఎవరైనా ఒక మనిషి వచ్చి, మీరు రేపు ఏం చెప్పబోతున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా మీరు చెప్పొద్దు, పోయినసారి చెప్పారు జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తే జరుగుతుందేమో, అలాగే అసలు మరి మీకేం కావాలి, ఏమైనా నివారణ పూజలు చేస్తారా, లేదు అది ఇది కాదంటే మరి బిగ్ బాస్లో మీ పేరు రాలేదు కదా, బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకుంటున్నారా అని అటువైపు నుంచి ఒక వర్తమానం వస్తుంది అని చెప్పి ఈయన ఎక్స్పెక్ట్ చేశాడు. ఓకే, రాకపోయేసరికి అర్థమైపోయింది వేణుస్వామికి, నన్ను బిగ్ బాస్లోకి తీసుకోరు ఎట్లాగూ అనేది ఒక క్లారిటీ వచ్చేసేసి ఆ కోపం పెట్టుకొని, అసలు ఇప్పుడు శోభితా ధూళిపాల జాతకం లేదంట అతని దగ్గర, అయినా సరే ఏదో ఒకటి మార్చి ఈ విధంగా, అంటే వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు పెట్టిన ముహూర్తం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళకి విడాకులు అయిపోతాయి అని చెప్పి, మరో స్త్రీ వల్ల వాళ్ళిద్దరూ కలిసి ఉండరు, విడాకులు అయిపోతాయి అని చెప్పారు. అలాగే ఇంకోటి కూడా చెప్పారు మేడం, వారిద్దరి జాతకాలు కూడా కలవలేదన్నారు. మీరేమో అసలు శోభితా ధూళిపాల జాతకమే ఆయన దగ్గర లేదని చెప్తున్నారు. లేదు, ఆయన దగ్గర లేదు. సరే, ఈయన ఒక పాచికేసాడు. ఓకే, అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేందుకు ఒక పాచికేసాడు. వేస్తే అది వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాకపోయేసరికి, వర్కౌట్ అవ్వకపోయింది, దాన్ని అలా వదిలేసి ఉంటే బాగుండేది. ఈయన ఇచ్చిన ఆన్సర్ కూడా మంచు విష్ణు ఫోన్ చేసి అడిగితే, లేదు నేను కొనసాగింపుగా చెప్పాను తప్పితే వేరే ఏమీ లేదు, నేను ఇంకెప్పుడు చెప్పను అని చెప్పి ఒక మాట చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు.
అయితే ఈలోపు ఏం జరిగిందంటే ఈ TV5లో మాజీ ఉద్యోగం మరి ఇప్పుడు కూడా ఉద్యోగం రాంబాబు గారు ఆయన ఒక 2 అసోసియేషన్ మెంబర్స్ని తీసుకొని మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళారు. మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి ఇచ్చి వస్తే మహిళా కమిషన్ వాళ్ళు రామ్మ వేణుస్వామి మాట్లాడుకుందామని చెప్పి పిలిచారు, నోటీసులు ఇచ్చారు. ఏది 22వ తారీఖు మాట్లాడుకుందామని పిలిచారు. ఈ లోపు ఈవిడ ఏం చేసిందంటే వాళ్ళ ఆవిడ ఇక వీడియోలు రిలీజ్ చేయటం మొదలెట్టింది. మరి ఎవరిని భయపెట్టాలని చేసిందో లేకపోతే ఆమె ఆవేదనని పంచుకోవాలని చేసిందో తెలియదు కానీ నాగ చైతన్య మీ ఇద్దరు చాలా సుఖంగా సంతోషంగా ఉండాలని నేను దీవిస్తున్నానని చాలా నాటకీయంగా మాట్లాడి గిఫ్ట్ కూడా అడిగింది. గిఫ్ట్ ఇలా అడిగింది. నాగ చైతన్య అని గిఫ్ట్ అడిగింది. ఆ అడిగే విధానంలో ఆ వెటకారం కావచ్చు, ఆ ఒక రకమైన పొగరు అంటారు దాన్ని, దురహంకారం అంటారు, అహంకారంతో హాస్యాన్ని మేళవించి మాట్లాడింది. మరి ఎంతైనా పండితురాలు కదా, పైగా జ్యోతిష్యుడి భార్య, ఈమె పెద్ద పండిత ప్రావీణ్యంతో ఉన్న వ్యక్తి. అంటే నాగార్జున గారు నాగ చైతన్య గారు ఆవిడికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్టుగా ఆవిడ మాట్లాడడం జరిగింది ఆ వీడియోలో. అంటే చూస్తే అట్లాగే ఉంది. దగ్గర సంబంధాలు ఉంటే వేణుస్వామి అలాంటి వీడియో ఎలా చెప్తాడండి? మీరు కూడా భలేవాళ్ళే. అంటే అసలు నాగార్జునకి అలాగే నాగ చైతన్యకి ఏదో ఫ్రెండ్ అయినట్టు నాగ చైతన్య నాకు గిఫ్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా. అదేంటంటే మా ఆయనేమో అలా మాట్లాడాడు, నేను ఎలా మాట్లాడుతున్నాను అని కన్ఫ్యూజ్ చేయడం, అంతకంటే ఏమీ లేదు. అంటే నీ మొగుడేమో జ్యోతిష్యాలు చెప్తాడు, చెప్పి వాళ్ళు విడిపోతారు, వాళ్ళకి 3 ఏళ్లే వాళ్ళు కలిసి ఉండేదని చెప్తాడు. అలా చెప్పినందుకు నీకు గిఫ్ట్ ఇవ్వాలా? గురుపత్నికి ఆయన ఏదో గురుదక్షిణ ఇచ్చినట్టు ఈమెకు గురుపత్నికి కూడా దక్షిణ ఇవ్వాలా? ఏం మాట్లాడతారు మీరు అసలు? అంటే మేము పైన ఉన్నాము, పాండిత్యం ఉంది మా దగ్గర, మేము పలానా విద్వత్తు ఉన్న వాళ్ళం, మేము ఏం మాట్లాడినా సాగిపోద్దని మాట్లాడటం తప్పితే నాకైతే వేరేగా ఏం కనిపించలే ఇక్కడ. సరే, బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. దానికి కొనసాగింపుగా అసలు జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి మొరబెట్టుకోవడం గురించి, ఏం మీకు ఈ దేశంలో ఇంతకంటే సమస్య కనిపించలేదా? సామాజిక స్పృహ ఉందా మీకు ఎన్ని జరుగుతున్నాయి సమాజంలో, జర్నలిస్టులకు సామాజిక స్పృహ ఉండక్కర్లేదా అని చెప్పి జర్నలిస్టులకు ఉద్బోధ చేసింది, రకరకాలుగా మాట్లాడింది. మాట్లాడిన తర్వాత మరి మాట్లాడేసి ఉండుంటే మరి అది ఎలా ఉండేదో. దానికి TV5లో అంటే ఇదంతా ఈ వివాదం అంతా చూస్తున్నారు కదా. ఇప్పుడు వేణుస్వామి ఎంతో కొంచెం డౌన్లో ఉన్నాడు అనేది అర్థం చేసుకొని వేణుస్వామికి దగ్గర నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు TV5కి అప్రోచ్ అయ్యి ఇంకే ఛానల్ వాళ్ళు ఇంత ధైర్యంగా వేయలేరు, మూర్తి అయితేనే ధైర్యంగా వేస్తాడు అనే ఉద్దేశంతో మూర్తిని అప్రోచ్ అయ్యారు. మూర్తిని అప్రోచ్ అయితే వాళ్ళకి సంబంధించిన వీడియోలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చూసేసరికి ఆవిడకి చాలా బాధ కలిగి వాళ్ళిద్దరికి ఇద్దరు కలిసి కూడా వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో ఏంటంటే ఇక మామూలు రెగ్యులర్గా ఆయన మాట్లాడే ఓం నమో శివాయ వెంకటేశాయ అని మొదలెడతాడు కదా. మొదలెట్టి TV5 మూర్తి గారు నన్ను టార్గెట్ చేస్తున్నారు, 2017 నుంచి టార్గెట్ చేశారు, మరి ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు, మమ్మల్ని 5 కోట్లు డిమాండ్ చేశారు, మాకు చావు తప్పితే పరిష్కారం లేదు, మేము ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి చాలా బేలగా బేతావహ చూపులతోటి అసలు ఈ వేణుస్వామి ఆ వేణుస్వామి ఎవరు, ఇద్దరు ఒకరేనా అనిపించేలాగా, మామూలుగా అయితే చాలా ఈ టెన్షన్స్ వల్ల 15 కేజీలు తగ్గిపోయాను. అసలు మామూలుగా అయితే ఆయన టీవీ, ఆయన దర్పము, ఆయన నల్ల కళ్ళద్దాలు, ఆయన వ్యవహారము, ఆయన పట్టుబట్టలు, ఆయన మామూలు కూలింగ్ గ్లాసెస్ తీసి మాట్లాడ్డు కదా, ఒక రేంజ్ చూపిస్తాడు కదా. అలాంటి మనిషి ఇవాళ నక్కి మాట్లాడడం చాలా అసలు ఆ కండిషన్లో చూస్తే నాకు కూడా అయ్యో పాపం అనిపించేంతలాగా భారీ చాటున అలా మాట్లాడేసి వెనక్కి భారీ చాటును దాక్కున్నట్లుగా ఉన్నాడు. అప్పుడు భార్య కూడా మమ్మల్ని ఇలా చేశారు, మా ఇంట్లో నాది మా అమ్మాయిది బంగారం అమ్మితే కూడా 5 లక్షలు రావు, మేము 5 కోట్లు ఎక్కడ తెచ్చిస్తాము అంటే, ఉంటే ఇచ్చేదానివా అంటే 5 కోట్లు ఉంటే ఇస్తావా? చెప్పింది ఆ వీడియోలోనే, ఇవ్వాలనే అనుకున్నా మా దగ్గర లేదు,
అదే నేను అంటున్నా. లేవంటున్నావు, బాగుంది, ఉంటే ఇస్తావా? ఇవ్వాలని అనుకున్నా అన్నారు కదా. నేను అనేది అదే. అసలు 5 కోట్లు లంచం ఇచ్చేంత తప్పులు మీరు ఏం చేశారు చెప్పండి. మీ దగ్గర నిజంగా నిజాయితీయే ఉంటే గనక మీరు చేయాల్సింది ఏంటి? మీరు ఏం చేయాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలి. ఇవాళ TV5 మూర్తి పెట్టలా? మీరు కూడా పెట్టాల్సిందిగా. మీరు ఎందుకు కేసు పెట్టలా? అంటే మీ లొసుకులేవో TV5 మూర్తి దగ్గర ఉన్నాయి, లేకపోతే జనాల దగ్గర ఉన్నాయి అని అర్థమైంది కావచ్చు. అందుకని చెప్పి ఈ విధంగా మాట్లాడారు. ఏది ఎలా మాట్లాడినా అండి, వాళ్ళిద్దరి వ్యవహార శైలి ఇలా బ్లాక్మెయిల్ చేయటం. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి జ్యోతిషాలు చెప్పించుకుంటానికి వచ్చే వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా వాళ్ళని భయపెట్టి, మీకు కాలసర్ప దోషం ఉంది, ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది అని చెప్పి వాళ్ళతోటి పూజలు చేయించి డబ్బులు తీసుకుంటాం ఎట్లా అయితే చేశారో, ఇప్పుడు సమాజాన్ని కూడా బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారు. ఇది ఎక్కడ విడ్డూరం అండి?